హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే మిస్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 1 hour 48 minutes రన్ టైంతో సోనీ లీవ్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ 2019లో అస్సామీ భాషలో రిలీజ్ అయిందండి. ఈ మూవీకి దాదాపు 5 ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా దక్కించుకుంది. నేను ఈ మూవీ చూడడానికి మెయిన్గా 2 రీజన్స్ అనిపించాయండి. ఒకటి దీని స్టోరీ లైన్ అండ్ ఇంకొకటి దీనికి వచ్చిన అవార్డ్స్ కూడా. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఇచ్చి హీరోయిన్ నిర్మాలి ఒక పీడియాట్రిషియన్, అంటే పిల్లల డాక్టర్ అనమాట. అయితే తన బాబుతో నాయనతో చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా హీరో సుమన్ వచ్చేసి వివిధ వంటకాలపై రీసెర్చ్ చేసే పిహెచ్డి విద్యార్థి. వీళ్ళిద్దరికి ఒక ఇన్సిడెంట్ ద్వారా పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. సో దీనివల్ల వీళ్ళిద్దరి లైఫ్లో వచ్చిన మార్పులు ఏంటి అండ్ సుమన్ ఎలాంటి రుచులు నిర్మాలికి చూపించాడు, నిర్మాలి ఎలాంటి మాంసాన్ని కోరుకుంది, ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ఆమీస్ అంటే అస్సాంలో మాంసాహారి అని అర్థం. టైటిల్ తగ్గట్టు ఈ మూవీ అంతా ఉంటుంది. ఈ మూవీలో కూడా డిఫరెంట్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే వండి చూపిస్తూ ఉంటారు. సో వివిధ రకాల డిషెస్ కానీ ఆ ప్లేస్కి తనను తీసుకెళ్ళటం కానీ హీరో ఇవన్నీ చాలా రొమాంటిక్గా చూపించారు. ఇంకా హీరో హీరోయిన్కి ఒకరి మీద ఒకరు ఉండే ప్రేమని ఒక ఇమాజినేషన్ రూపంలో చాలా బాగా చూపించారు. ఇక్కడే ఒక టర్న్ వస్తుందండి. ఈ మూవీకి ఇది హైలైట్ సీన్ అని చెప్పాలి. ఒకరోజు హీరోయిన్కి హీరో తన తొడకోసి ఆ మాంసంతో కూర వండి తీసుకెళ్ళి తినిపిస్తాడు. అది తిన్న హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందండి, స్వర్గంలో ఉన్నట్టు చూపిస్తారు. ఆ సీన్ మొత్తాన్ని కూడా ఎక్కడా కూడా మన చిరాకు పడకుండా దిగుచ్చాకరంగా లేకుండా చాలా బాగా చూపించారు. ఆ మాంసం హీరోదని తెలిసిన హీరోయిన్ ఫస్ట్ కోప్పడ్డాక తర్వాత తనకు నచ్చుతుంది. సో ఇక్కడే ఇంకో టర్న్ తీసుకుంటుంది మూవీ. తర్వాత తను ఏం కోరిక కోరింది అనేది చెప్తే మూవీ స్పాయిలర్ అవుతుంది కాబట్టి నేను చెప్పట్లేదు. ఇంకా సినిమా టేకింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, విజువల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. ఇంక ఈ మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే 1 hour 48 minutes రన్ టైం ఉన్నా కానీ ఈ మూవీ చాలా స్లోగా అనిపిస్తూ ఉంటుంది. మేబీ కొంచెం స్లోగా తీసుకువెళ్ళి మూవీని బాగా చూపిద్దాం అనుకుంటా డైరెక్టర్. అండ్ క్లైమాక్స్ కూడా మనం ఊహించే విధంగా అయితే ఉండదండి. ఇంకా ఈ మూవీ అయితే అందరికీ నచ్చే మూవీ కాదు. ఎస్పెషల్లీ సెన్సిబుల్ పీపుల్ కానీ, వెజిటేరియన్స్ కానీ ఈ మూవీని అయితే ట్రై చేయకండి. సో అలా అని ఎక్కడ వల్గర్ సీన్స్ కానీ, బోల్డ్ సీన్స్ కానీ అలాంటివి ఏమి ఉండవండి. చక్కగా వెళ్ళిపోతుంది మూవీ అంతా. సో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ కాన్సెప్ట్ని ట్రై చేద్దాం అనే వాళ్ళకి ఇది బెటర్ ఆప్షన్. ఈ మూవీకి మనం ఇచ్చే ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, సెన్సిబుల్ పీపుల్కి అయితే ఈ మూవీ పనికిరాదండి. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని టేస్ట్ చేయాలనుకునే మూవీ లవర్స్కి అయితే ఈ మూవీ బాగుంటుంది. ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మీకు అనిపిస్తుంది షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.